नाज़रीन खुशामदी, मैं हूं मोहम्मद जावेद खान और ये है आज की अहम खबर। పాపం ఇయాల మా గొల్లకుర్మల పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఇయాల చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇయాల ఒక గొర్రెపిల్ల కాటగలిస్తే ఏమైతుంది అధ్యక్ష అంటే అట్లా ఇయాల గొల్లకుర్మల బతుకులు కూడా అట్లా అయిపోయినాయి. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు కొత్తగా మంత్రి అయ్యారు, తప్పకుండా మీకు జీల్ ఉంది, చేయాలనే తపన ఉందని నేను అనుకుంటున్నా. సమస్యల్లో బడ్జెట్ రావట్లేదు, మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, ఒకటి గొల్లకుర్మలకు మీరు 2వ విడత గొర్రెల పథకం స్టార్ట్ చేస్తాం, 100 రోజుల్లో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది. అది కూడా 2 లక్షలు డైరెక్ట్ గా నగదు బదిలీ చేస్తాం యాదవులకు అన్నారు. మరి ఆ నగదు బదిలీ ఎప్పుడు చేస్తారు, 2వ విడత గొర్రెల పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఒక స్పష్టం చేయండి. మెయిన్ గా దానికంటే ముఖ్యంగా నేను ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నటువంటిది, ఎందుకంటే ఒక మాట అన్న, నేనేమన్నా కాట్ల కలిసిన గొర్రె పిల్ల లెక్క గొర్రె కుర్మల బతుకులైనాయి అన్న. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి 4 నెలలకు నట్టల మందేస్తోళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలలు అయింది. 7 సార్లు వేయాల్సిన నట్టల మందు ఒక్కసారి మాత్రమే వేసిండ్రు. ఆ ఒక్కసారి కూడా ఒకసారి గాంధీ భవన్ లో గొర్రె పిల్లలు తోలితే అప్పుడు ఇమీడియట్ గా వేసిండ్రు ఒక్కసారి. మరి ఈ నట్టల మందు వేయకపోవడం వల్ల గొర్రె పిల్లలు చనిపోతున్న విషయం వాస్తవమా? ఎందుకు ఈ నట్టల మందు 4 నెలలకు ఒకసారి వేయలేకపోతున్నారు? అదంతా కొడితే 10, 20, 30 కోట్ల ముచ్చట. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది, ఎప్పటి నుంచి వేస్తారు, ఇది ఒక స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఇన్ఫాక్ట్ మీరు నిన్న సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. గౌరవ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి పేరు మీద సభలో సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. అందులో ఎంత గొప్పగా చెప్పింది తెలుసా మీరు? భారతదేశంలో ఉండే గొర్రెలు మేకల్లో 25% గొర్రెలు మేకల సంపద తెలంగాణలో ఉంది అని మీరు పెట్టిన సోషో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అది గత ప్రభుత్వ విధానాల వల్ల, మేము స్కీమ్ ఇవ్వడం వల్ల. దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్. మరి దాని సెకండ్ ఫేజ్ మీరు కొనసాగిస్తే, ఈ నట్టల మందు లాంటివి ఇస్తే, మందులు ఇస్తే ఇంకా సంపద పెరుగుతుంది కదా, గొల్ల కుర్మలు ఇంకా బలోపేతం అవుతారు కదా. దయచేసి దాన్ని ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.